మరో అంశం మూవీకి సంబంధించి మహేష్ బాబు కెన్యా గవర్నమెంట్ అఫీషియల్స్ని కలిశారు. ఇంకో ప్రచారం కూడా ఉంది. RRR తర్వాత రాజమౌళి చేపట్టిన పెద్ద ప్రాజెక్ట్ ఇది. దట్టు 120 దేశాల్లో చాలా వైడ్గా రిలీజ్ చేస్తారు అనేది ఉంది. హాలీవుడ్ రేంజ్ రిలీజ్ అవుతుందో ఉంది. ఈ 120 దేశాలకి కెన్యా గవర్నమెంట్ అఫీషియల్స్తో మహేష్ బాబు కలవటానికి లింక్ ఏంటి అనేది అయితే ఇంకేం లేదండి. అక్కడ షూట్ జరిగింది. వాళ్ళు ఆ ప్రభుత్వ అధికారులని మర్యాదపూర్వకంగా కలిశారు. వాళ్ళు కూడా వీళ్ళ గురించి పాజిటివ్ గా మాట్లాడారు. ఇది ఒక ఇన్సిడెంట్ గా చూడాలి. అంటే రకరకాల ప్రాంతాల్లో వాళ్ళు షూటింగ్ చేసుకుంటున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు మనం గ్లోబల్ మార్కెట్ లో సినిమాని ప్రమోట్ చేయలేదు. అంటే గ్లోబల్ మార్కెట్ లో పుష్ చేయటం అంటే లోకల్ లాంగ్వేజెస్ లోకి వెళ్ళటం. అవును. ఇప్పుడు ఉదాహరణకి ఫ్రాన్స్ లో సినిమా రిలీజ్ అవుతుంది అనుకుందాం. అనుకున్నప్పుడు అది ఫ్రెంచ్ లాంగ్వేజ్ లో ఉందా లేదా అనేది క్రైటీరియా. అవును. అలాగే స్పెయిన్ లో రిలీజ్ అయ్యేటప్పుడు అది స్పానిష్ లో ఉందా లేదా అనేది క్రైటీరియా. అవును. సో ఇప్పుడు 120 దేశాల్లో వారి వారి ప్రాంతీయ భాషల్లో అది ప్రింట్ తయారై అక్కడ సినిమాగా అది రిలీజ్ అవ్వటం అనేది జరుగుతుంది. ఆల్రెడీ హాలీవుడ్ సినిమాలు ప్రపంచ మార్కెట్లోకి అలాగే వెడుతున్నాయి. ఇప్పుడు అలా ఒక తెలుగు సినిమా వెడుతోంది. ఇది కొత్త ప్రక్రియ ఏం కాదు. గతంలో మోసగాళ్ళకు మోసగాడు అనేటువంటి సినిమాని హాలీవుడ్ లోకి ఇలాగే పంప్ చేశారు. మోసగాళ్ళకు మోసగాడు ఇంగ్లీష్ లోకి డబ్ చేసి ఆ రోజున ఒక హిందూ పత్రికకి చెందినటువంటి రాండార్ గై, ఆయన మాడభూషి రంగదొరై అనేటువంటి ఆయనతో ఈ ఇంగ్లీష్ వెర్షన్ రాయించి దాన్ని హాలీవుడ్ పంపించి అక్కడ కరెక్షన్స్ చేయించుకుని వాళ్ళ దీనిలోకి అక్కడ చేయించి దాన్ని డబ్ చేసి పంపించారు. కొంత బిజినెస్ చేయగలిగింది ఆ సినిమా. అలా ఇప్పుడు ఈ సినిమాని అనేక భాషల్లోకి, ప్రపంచ భాషల్లోకి తర్జుమా చేసి అక్కడ మార్కెట్లో భాషల్లో అంటే ప్రపంచ మార్కెట్ కి తన ముఖం తెలియజేయటం కోసమే ఆయన RRR ఆస్కారు అనేటువంటి ఒక కార్యక్రమం నడిపాడు రాజమౌళి. అది నడపటం వెనకాల ప్రోగ్రామ్ ఏమీ లేదు. తన టీంని ప్రపంచ మార్కెట్, గ్లోబల్ మార్కెట్ లో చూపించుకోవటం కోసం చేసిన ఇంట్రడక్షన్ ఆ రోజు. దాని ప్రాతిపదికన ఇప్పుడు ఈ సినిమాని ప్రపంచ భాషల్లో చేయటం ద్వారా ప్రతి ప్రాంతంలోనూ వీళ్ళకి ఒక రికగ్నైజేషన్ వచ్చేస్తుంది. ఈ వచ్చిన తర్వాత ఆయన నెక్స్ట్ వెంచర్ ఏ వెంచర్ చేస్తాడు, ఎక్కడ చేస్తాడు అనేది ఒక ఇది. దీనికి దాదాపు 1000 కోట్ల బడ్జెట్ అని చెప్తున్నారు. అంటే ఆయన ముందు సినిమా వసూళ్లు, ఆయన తర్వాత సినిమాకి పెట్టుబడి బడ్జెట్ గా డిసైడ్ అవుతుంది అని ఒక ప్రచారం ఉంది. అవును. అట్లా చూసుకుంటే RRRకి 1200 కోట్లు వచ్చినాయి. 1200 కోట్లు దీని పెట్టుబడి అనుకుంటే అది ఏ రేంజ్ వసూళ్లు రాబట్టాలి అనేది కూడా ఒక ప్రోగ్రాం ఉంటుంది. అంటే కొత్త ఏరియాలో ఓపెన్ అయ్యి అదొక 5000, 8000, 8000 కోట్లు తెలుగు సినిమాకి రిటర్న్స్ అంటే చాలా బిగ్ నెంబర్. అది అలాంటిది ఏదో క్రియేట్ చేయటం అనే కార్యక్రమంలో భాగంగా ఆయన ఈ 120 దేశాలు ఇవన్నీ ప్రచారంలో పెట్టారు. జరగచ్చు కూడా. 120 దేశాల్లో వాళ్ళు ఆయా ప్రాంతీయ భాషల్లో రిలీజ్ చేస్తే రఫ్గా, అంటే మీరు మూవీకి సంబంధించి మంచి పట్టున్న నేను చెప్పాను కదా, రఫ్గా ఎంత రావచ్చు. అదే ఇప్పుడు పెట్టుబడి కూడా ఆ రేంజ్ లో పెడుతున్నప్పుడు దాని మీద రిటర్న్స్ కూడా దాని ప్రకారం ఒక 8000 అనుకున్నాం అనుకోండి. అనుకుంటే అది చాలా బిగ్ నెంబర్ కదా. తెలుగు సినిమాకి ఒక కొత్త టార్గెట్ ఫిక్స్ చేసినట్టే. అవును. ఆ కొత్త టార్గెట్ మీద మిగిలిన వాళ్ళు పరుగులు పెట్టాలి. ఇప్పుడు సుకుమార్ కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, ఆ రేస్ లో ఉన్నటువంటి తెలుగు డైరెక్టర్లకి ఆయన ఒక టార్గెట్ ఫిక్స్ చేసే పనిలో ఉన్నాడు. ఆయన ఫర్దర్ గా హాలీవుడ్ లో సినిమా చేయాలనేది ప్రోగ్రామ్. అటు వెళ్ళిపోతాడు. కాబట్టి ఈ సినిమాకి సంబంధించి ఆయన వ్యూహం చాలా క్లియరు. ఆయన మొదటి నుంచి ప్రతి అడుగు చాలా ఆచితూచి చాలా క్యాల్కులేటెడ్ గా వేసే మనిషి. తను ఒక బిగ్ రేంజ్ సినిమా టేకప్ చేసి ఒక బిగ్ రేంజ్ ప్రాజెక్ట్ ను సక్సెస్ఫుల్ గా లాంచ్ చేయగలడు అనేది ఇండస్ట్రీకి ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వటం కోసం చేసిన సినిమా మగధీర. మగధీర సినిమాతో ఆ నమ్మకం కలిగించుకుని అది ఒక పాస్పోర్ట్ సినిమా లాగా వాడి బాహుబలికి పెట్టుబడులు సమకూరించాడు. బాహుబలి అనే దానికి పెట్టుబడులు సమకూరటం వెనకాల మగధీర విజయం ఉంది. ఎప్పుడైతే అది సక్సెస్ అయిందో RRR అనేటువంటి దాని ద్వారా కొత్త మార్కెట్లలోకి విస్తరించడం కోసం ఒక మార్గం వేసుకున్నాడు. ఆ మార్కెట్లో ఇప్పుడు ఒక విజయం సాధించడం ద్వారా దాన్ని స్థిరీకరించుకోవటం అనే కార్యక్రమం ఉంటుంది.
ఇలా మార్కెట్ డబ్బులు ఈ లెక్కలు లేకుండా రాజమౌళి సినిమా తీయడు. అందులో భాగంగానే ఇప్పుడు దీనికి ఆ బడ్జెట్ పెట్టిన బడ్జెట్ రిటర్న్స్ ఇవన్నీ ఆల్రెడీ ఆ ప్లానింగ్తోనే వెళ్తున్నాడు ఆయన. సో కొత్త టార్గెట్ తెలుగు ఇండస్ట్రీకి, తెలుగు డైరెక్టర్లకి, అలాగే ఇండియన్ ఇండస్ట్రీకి, ఇండియన్ సినిమాలో బిగ్ డైరెక్టర్స్కి అందరికీ కూడా ఒక టార్గెట్ ఫిక్స్ చేయడం కోసం ఆయన చేస్తున్న ప్రయత్నం. ఈ టార్గెట్ ఎక్కడ ఫిక్స్ చేస్తాడు అనేది చూడాలి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.